న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో మరిన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవుట్ పోస్టును ఎస్పీ గంగాధర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ట్రాఫిక్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసేందుకు సహకరించిన దాతలను ఎస్పీ చేతుల మీదుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా జిల్లాలో వివిధ చోట్ల ట్రాఫిక్ పోస్టులు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు పాటించే విధంగా వారికి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గంగాధర్ తెలిపారు. లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ సమస్యలను అధిగమించాలని సూచించారు. ఎయిర్పోర్ట్ మరియు రాజధాని దగ్గరగా ఉండటంతో వీఐపీల రాకపోకలు జరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తిస్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ అవసరం ఉందని తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే 2-3 సంవత్సరాలలో పోరంకి పెనమలూరులకు ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నామని దాని వలన ఇక్కడ పూర్తిస్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈరోజు మనం పెనమలూరు ట్రాఫిక్ అవుట్పోస్ట్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు, అట్లాగే మా అధికారులు, అలాగే ఈ యొక్క అవుట్పోస్ట్ నిర్మాణానికి కృషి చేసినటువంటి దాతలందరినీ కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. నిజానికి ఈ యొక్క పెనమలూరు ట్రాఫిక్ అనేటువంటిది పూర్తిస్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా ఉండేటువంటి అర్హత దీనికి ఉంది. సో త్వరలోనే దీనికి పూర్తిస్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్కి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా మన విజయవాడ నుంచి బందర్ని కలిపేటువంటి రోడ్డు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి క్యాపిటల్ రీజియన్లో చాలా వరకు డెవలప్మెంట్ అనేటువంటిది అవుటర్ ఏరియాలోనే బాగా జరుగుతుంది. సో అవుటర్ ఏరియా అంటే మనకి విజయవాడకి ఈ తూర్పు దిశగా ఉన్నటువంటి ఈ యొక్క హైరేజ్ బిల్డింగ్స్ కానీ, వివాన్ హైరేజ్ బిల్డింగ్స్ లాంటివి కానీ, అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి చాలా హ్యాబిటేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అట్లాగే చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ మినిస్టర్స్, అలాగే ఎమ్మెల్యేస్, హైకోర్టు జడ్జెస్, అట్లాగే వీళ్ళందరి యొక్క మూమెంట్ ఈ యొక్క దారిలో ఉంటుంది. అందుకోసం గాను మా దగ్గర ఉన్నటువంటి టోవింగ్ వెహికల్ని కూడా ఈ మధ్యన రిపేర్ చేసి పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచడం జరిగింది. అలాగే ఈ యొక్క అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్లేస్ కూడా చాలా క్రూషియల్ పాయింట్లో ఉంది. ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్ చలానా రాసినా కూడా ఎవరినైనా సరే వెహికల్లో వెళ్తున్నటువంటి వ్యక్తి, నేరం చేసినటువంటి వ్యక్తిని మనం పట్టుకొని అవసరమైతే ఇక్కడ కూర్చోబెట్టి లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్కి అప్పచెప్పేదానికి కానీ ఎక్కడ కూడా ఏమీ ప్లేస్ లేకపోతే చాలా ఇదిగా ఉంటుంది. సో అందుకోసం గాను ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రదేశంలో సరైనటువంటి సమయానికి ఓపెన్ అయిందని భావిస్తున్నాను. పెనమలూరు మండలంలో తాడిగడప మున్సిపాలిటీ అత్యధిక జనాభా గల ప్రాంతం. సుమారుగా 2 లక్షల మంది ఈ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ కూడా చాలా అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఒక బందర్ రోడ్డు విజయవాడ కనెక్టివిటీ, దీనికి సంబంధించి బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అందుకనే ఇక్కడ అందుబాటులో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క ట్రాఫిక్ తగ్గించడానికి ఉపయోగపడే కనెక్టివిటీ రోడ్లు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పోరంకి, గంగూరు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుద్ది. అప్పుడు కానీ ఈ ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ రోజున మరి ఎంత అవసరం ఉందో ఈ యొక్క ట్రాఫిక్ విభాగానికి అంత ఈ బిజీ సర్కిల్లో కూడా ఈ రోజున ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకుని అందరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం, అలాగే ప్రజల్ని గాడి తప్పిన ట్రాఫిక్ ని గాడిలో పెట్టడానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుంది.